ఓర్ని అన్యాలం పాడుగాను ఏం కాలం మోపైంది దునియాల. ఇదివరకు అంగడికి పోయి అగ్వ సగ్వ సరుకులు అనేది, కానీ కనిపించని కంపెనోడు సామాన్లు మేరుబారం చేసి అమ్ముడేందో, వాటి బొమ్మలు కంప్యూటర్లలో చూసి కాయసుబడి జనం కొనుడేందో గాని బ్రహ్మంగారికే అంతుబట్టని లోకం నడుస్తున్నాయి దునియాల. దానికి తగ్గట్టే మోసాలు కూడా చేసేటోళ్ళు మోపైతున్నారు. ఇవో అన్న జేబులో ఉన్న పైసలను ఇంటికి రాకుండా కంటికి కనిపించకుండా అక్షరాల 1,87,000 రూపాయలను కొట్టేసిరట ఎవరో మోతేవారి పడి వేగాళ్ళు. అది ఎట్లనో చూపిస్తున్నాడు చూడండి. ನೋಡಿ ಚೀಟಿಂಗ್ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀರಾ ಕಣ್ಣಿಟ್ಕೊಳ್ತಾರ హౌ చీటింగ్ ఇట్ ఇస్. చూసిండ్రా, ఇండ్లలో పరుచుకునే టైల్స్ అనేటివి ఉంటాయి కదా, అగో వాటి ముక్కలను పెట్టెల సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి సెల్ ఫోన్ కు బదులు దీన్ని ఇంటికి పంపించిండ్రు. బెంగళూరులో ఉండే ప్రేమనంద అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు 1,87,000 రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేసి సామ్సంగ్ ఫోన్ ఆర్డర్ పెట్టిండట. ఎంత పాయిరం కొద్దీ ఎన్ని రోజుల నుంచి కలలు గాని కాయసుబడి కొందాం అని ఆశపడి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిండో ఏమో, పార్సిల్ రాగానే పానమంతా లేచినట్టు అయ్యి వీడియో తీసుకుంటా ఇప్పుడు మొదలు పెట్టిండు. ఇంకేమున్నది, సెల్ ఫోన్ కు బదులు ఒక టాయిలెట్ ముక్క దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికని పోవాలి, ఎవరైనా అడగాలి, ₹1 కాదు ₹2 కాదా. ఆఫర్లు మంచిగా ఉన్నాయని విలువైన వస్తువులు సగం ధరకే వస్తున్నదని ఊరు పేరు లేని ఆన్లైన్ దుకాణాల కొనకుర్రి. వాని వివరాలు దొరకబట్టి దానికే పుణ్యకాలం పుట్టుకు అంటది. కాబట్టి మోసాలు చేసేటోళ్ళు ఆన్లైన్ లో అడుగడుకు మోపైతున్నారు. జర పైలం.